హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, చూసినారా ఈ కుట్ర అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పెయిడ్ ప్రకాష్ రాజ్ అనేవాడు సైన్మాల్లో అవకాశాలు అయిపోగానే బతకడానికి ఎవడు పేమెంట్ ఇస్తే ఆడి దగ్గర కూలీ చేసుకుంటున్నాడని. ఇక ఒక ఎకోసిస్టంలో సభ్యత్వం పొందిన ప్రకాష్ రాజ్ గారు జస్ట్ టాస్కింగ్ అంటూ మంత్లీ పేమెంట్ల కోసం ఉచ్చం నీచం మర్చిపోయి పశువులా ప్రవర్తిస్తున్నాడని. గా మధ్య కర్ణాటక ప్రసిద్ధ శివక్షేత్రమైన ధర్మశాలలో వందలాది శవాలు పూడ్చిపెడుతున్నారు అనే టాపిక్ని ఫ్యాబ్రికేట్ చేసి హిందువుల మనోభావాలను, క్షేత్ర పవిత్రతను దెబ్బతీసే ప్రక్రియలో ఈడు కూడా పార్ట్ అయ్యి ఎలా పర్ఫామ్ చేశాడో. ఇక అదంతా వట్టి బూటకం అని కర్ణాటకలో ప్రస్తుతం రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సైతం తేల్చేశాక ఈడిని కన్నడ జర్నలిస్టులు ఈ అంశం పైన ఎదురు ప్రశ్నిస్తే చెప్పడానికి ఆన్సర్ లేక ఇలా సిగ్నల్లో నిలబడి సప్పట్లు కొట్టినట్టు కొట్టి వెళ్ళిపోయాడనమాట. గది గీడి దమ్ము. ఇక గా అసైన్మెంట్ అయిపోయాక గీడికి ఫ్రెష్నా జోసెఫ్ గడి అసైన్మెంట్ ఇచ్చారు పేమెంట్ ఓనర్స్. ఇక పొలోమని వాడిని కీర్తిస్తూ వాడి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పోడ్కాస్ట్ చేస్తూ మళ్ళీ మొదలెట్టాడు. హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని ఇష్టానుసారం తూలనాడమే కాకుండా సంఘ విద్రోహ సంస్థలకు బాహాటంగా మద్దతు ఇచ్చిన గా ఫ్రెష్నా జోసెఫ్ గాడి కోసం ఈడు తల్లడిల్లిపోయిన విధానం చూస్తే, అరే డబ్బుల కోసం మరీ ఇంత లేఖీ స్థాయికి పడిపోవాలనా? దాని బదులు ఏదైనా నీకు నచ్చిన మంచి పని చేసుకోవచ్చు కదరా అని చెప్పాలనిపించింది ఎవరికైనా. ఇక గా జోసెఫ్ గారు ఇప్పట్లో బయటకు రాడు, ఆ అసైన్మెంట్లో పేమెంట్స్ రావు అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు గా కాక్రోచ్ల కోసం ఢిల్లీ రైలు ఎక్కిపోయి పెర్ఫార్మెన్స్ చేసి పాపం అభం శుభం తెలియని స్టూడెంట్స్ని బాగా రెచ్చగొట్టాడు. ఇక వాళ్ళేమో గా మెయిన్ పేమెంట్ ఆర్టిస్ట్ కాక్రోచ్ అభిజిత్ అనియా పెట్రోల్ పోయడంతో వాళ్ళు బాగా రెచ్చిపోయి ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ఫిల్లాటలాడి అక్కడ పోలీస్ వాళ్ళపైన రాళ్ళేసి వాళ్ళు లాఠీలకు పని చెప్పేసరికి కుయ్యో మొర్రో అని వెళ్ళిపోయారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎక్కడ కూడా గా జస్ట్ టాస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు కనబడలేదు. దాదాపు 500 వీడియో క్లిప్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీతో ఎతికినా కూడా కనబడలేదు. అంటే గీ ఫెయిడ్ గాడు అక్కడికి వెళ్ళలేదన్నమాట. వాళ్ళని బాగా రెచ్చగొట్టేసి ఈడు మాత్రం బెంగళూరులో ఉన్న తన ఫామ్ హౌస్కి వచ్చి రిలాక్స్ అవుతున్నాడనమాట. అంతెందుకు, ఈడనే కాదు, గా కాక్రోచ్ సోషల్ మీడియా పార్టీ ముఖ్య సభ్యులు ఎవ్వడు కూడా గా రోడ్ల మీద కనబడలేదు. కనీసం చిన్న గోరు గీక్కున్న గాయాలు కూడా వాళ్ళకు లేవు. కానీ దాదాపు 60 మంది సివిలియన్స్కి, పోలీసు వారికి గాయాలు తగిలాయి ఈ సంఘటనలో. అంటే ఇదంతా ఒక డ్రామా. వెనక నుంచి అపోజిషన్ పార్టీల నుంచి ఫండింగ్ తీసుకొని అమాయకపు స్టూడెంట్స్ని రెచ్చగొట్టి బల్లి పశువులను చేసి వీళ్ళు మాత్రం సేఫ్గా జంప్ జిలానీ అయ్యారనమాట. మనకు తెలుసు కదా, స్టూడెంట్స్ పైన వైలెన్స్ కేసులు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఆగమైపోద్దని. గీ ఫెయిడ్ ప్రకాష్ రాజ్ గడికి ఏం పోయింది? ఫోటకో ఊరు, ఫోటకో వేషం. అందరూ ఈడిలా ఫొట్ట కోసం దేశదిమ్మరులు కాలేరు కదా. ఇలా ప్రతి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయాల్లో డబ్బుల కోసం దూరి ఫెంట చేస్తున్న గీ ప్రకాష్ రాజ్ లాంటి పైన ప్రభుత్వకాలు సైతం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.